హలో అండి, వెల్కమ్ టు మై హెల్దీ కుకింగ్. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి శివాంష్ కోసం చేసిన హెల్దీ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేద్దాం. క్యాబేజీ రైస్, కర్డ్ రైస్, కార్న్ చాట్, పాపడ్తో శివాంష్ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. మరి అది ఏ విధంగా చేసేసానో చూసేయండి. బ్రేక్ఫాస్ట్ అయితే ఈజీగా పాస్తా చేసేసాను. ఒక సైడ్ అయితే కుక్కర్ లో బాయిల్ చేస్తున్నాను పాస్తాని, మరో సైడ్ తాలింపు వేసేసి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్ని వేసేసి తాలింపు పెట్టేసుకున్నాను. ఈలోపు పాస్తా కూడా ఉడికిపోయింది. పాస్తానైతే ఈ విధంగా పెట్టేసి ఒక చిన్న టిఫిన్ బాక్స్ లో కార్న్ కూడా పెట్టేసుకున్నానండి. నేనైతే ఫాస్ట్ గా కావడానికి ఇలా ఒకేసారి పాస్తాని, కార్న్ ని ఉడికించేసుకున్నాను. ఇంకా అదే కుక్కర్ లో కొంచెం ఎర్రపప్పు, క్యాబేజీ, టమాటోని వేసి ఒక విజిల్ పెట్టేసుకున్నానండి. క్యాబేజీలో వాటర్ ఉంటుంది కాబట్టి జస్ట్ సాల్ట్ వేసి 1 మినిట్ పెట్టి సిమ్ లో పెడితే చాలండి, చాలా బాగా ఉడికిపోతుంది. ఇంకా పాస్తా కూడా రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ క్యాబేజీని కూడా తాలింపు వేసేసి తగినంత ఉప్పు, కారం, కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ కూడా జస్ట్ 2 మినిట్స్ లోనే రెడీ అయిపోతుందండి. నేను చేసే పద్ధతిలో మాత్రం చాలా ఫాస్ట్ కుకింగ్ అండి. వీడియోలో ఎంత ఫాస్ట్ గా చూస్తున్నారో అంత ఫాస్ట్ గానే కుకింగ్ కూడా అయిపోతుంది. అంతేకాకుండా ఈ విధంగా చేసే ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఇది కూడా చాలా అంటే చాలా మంచిదండి. కావాలంటే నార్మల్ ప్యాన్ లో కర్రీ చేసి చూడండి, ఆయిల్ చాలా ఎక్కువ పడుతుంది. ఇది కూడా దానికన్నా ఇదే బాగుంటుంది. కర్రీ అయితే కంప్లీట్. నా వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.